ఆచార్య బేతబోలు రామబ్రహ్మం గారు శ్రీదేవి భాగవతం 34వ భాగం 12/9/20 దేవతలు శుంభ నిశుంభులను వృత్రాసురుని సంహరించినటువంటి అమ్మవారిని గురించి స్తోత్రం చేస్తున్నారు. మహావిష్ణువు చేసిన ఈ ఉపదేశానికి దేవతలంతా సమ్మతించారు. మందార వరశోభితమైన మేరు పర్వత శిఖరం చేరారు. ఏకాంత ప్రదేశంలో పద్మాసనాలు వేసుకొని కూర్చున్నారు. ధ్యానం తపము జపము చేసి సృష్టి సంహారకారిణి అయిన జగదంబికను సంస్తుతించారు. భక్తుల పాలిటి కామధేనువును ఆరాధించారు. సంసార క్లేశ వినాశిని ఉపాసించారు. తల్లి, మేమంతా నీ పుత్రుడం, కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న వృత్రుడి బాధలు పడలేక అడవుల పాలయ్యాం. నువ్వే ఇలా ఉపేక్షించి ఊరుకుంటే ఇక మాకు దిక్కెవ్వరు. ఏ తప్పు చెయ్యని మమ్మల్ని కాపాడకపోతే ఎలా నీ పాదాలు శరణు వేడుతున్నాము. విభవ సుఖలోభ భోగలబ్ధులై మీరంతా నన్ను మర్చిపోయారా? కాబట్టి కష్టాలు అనుభవించండి ఉపేక్షిస్తున్నావేమో అనుకుందామంటే అటువంటిదేం లేదే. నిన్ను మేము ఎప్పుడూ మరిచిపోలేదే. నిరంతరం ధ్యానిస్తూనే ఉన్నాం. ఒకవేళ మరిచిపోతే మాత్రం బిడ్డల పట్ల కన్న తల్లి చూపించాల్సిన కరుణా కటాక్ష రీతి ఇదేనా? నిజంగా మరిచిపోయి భోగభాగ్యాలలో తేలియాడుతూ మోహంలో కూరుకుపోయామంటే అది కూడా నీ కల్పన విశేషమే కదా. నువ్వు స్వభావ కరుణామయి, దయ చూపించకపోతే ఎలాగ? ఒకప్పుడు మహిషాసురుని సంహరించి మమ్మల్ని రక్షించ. ఇప్పుడు ఈ లోకభీకరుడైన వృత్తుణ్ణి ఖండించటానికి ఎందుకు సంశయిస్తున్నావో, ఎందుకని ఇంతకాలం ఉపేక్షిస్తున్నావో తెలియటం లేదు. శుంభ నిశుంభులను సంహరించేనంటే వృత్తుణ్ణి కూడా సంహరించి మమ్మల్ని స్వశక్తితో క్లేశాలు తొలగించి దేవతల ఆర్తిని దుఃఖాన్ని ఉపశమనింప చెయ్యగలిగే సామర్థ్యం నీకు తప్ప మరెవరికి. అమ్మా, వృత్తుడి మీద నీకు దయ ఉంటే ఉండొచ్చు. అతనికి మేలు చెయ్యాలని అనిపిస్తే నువ్వు భావించవచ్చు. నిజానికి ఇప్పుడు వెంటనే సంహరించడమే అతడికి మేలు చెయ్యి. లేకపోతే ఆ దుఃఖ కారకుడు, కలుడు, పాపాత్ముడు, దుష్టబుద్ధి ఇంకా ఇంకా పాప కూపంలో కూరుకుపోతాడు. అందుచేత ఉద్ధరించి నీ బాణాలతో పవిత్రుణ్ణి చెయ్యి. వృత్రే దయాతవ యది ప్రధితా తథాపి జహ్యేవ మాసు జనదుఃఖకరం ఖలంచ శాపాత్ సముద్ధర భవాని శరై పునానాం ఓచేత్ ప్రయాప్యతి తమో దుష్టబుద్ధి. నువ్వు రాక్షసులను సంహరించడం అంటే వాళ్ళని పరిపూతులను అంటే పుణ్యాత్మల్ని చేసి నందనవనానికి పంపడం. ఆ వృత్తుణ్ణి కూడా త్వరలో అలా అతడు నీ సేవకుడని, నీ దయకు పాత్రుడని మేము విశ్వసించలేకపోతాం. అటువంటి వాడే అయితే మమ్మల్ని ఎందుకు హింసిస్తాడు? మేము నీ పాదసేవకులమేకా, నీ దయకు పాత్రులమే కదా. జగజ్జనని, అసలు నిన్ను పూజించడం ఎలా? ఈ ఫలపుష్పాదులన్నీ నీ నిర్మాణమే. మంత్రతంత్రాలు నీ సృష్టి, మేమే నీ సృష్టి, నువ్వు పరాశక్తి. నీ చరణాలు శరణంటూ మొక్కడమే మేం చెయ్యగలిగిన పూజాభిషేకం. సంసార జలధిని దాటించే నౌకలు నీ పాదపద్మం. వాటిని ఆస్వాదించడానికి మానవులు ధన్యులు. యోగులు మనసులో ధ్యానిస్తే మోక్షార్థులు అరిషడ్డు వర్గాలను జయించి నిన్ను ఉపాసిస్తారు. సకల వేదవేత్తలైన యాజ్ఞికులు హోమకాలంలో నిన్ను స్మరిస్తున్నారు.
దేవతలకు యజ్ఞ భాగాలను పంచి తృప్తిపరిచే స్వాహాదేవి నువ్వు. పితృదేవతలకు సంతృష్టి కలిగించే స్వధాస్వరూపానికి నువ్వు. మేధ, కాంతి, శాంతి, బుద్ధి అన్నీ నువ్వు. నిన్ను సేవించే వాళ్ళకి ఇవన్నీ అందించి మహావైభవం ప్రసాదిస్తున్నావు. నువ్వు దయామయివి, కృపాస్వరూపి. దేవతల సంస్కృతులకు జగదీశ్వరి సంతృప్తి చెందింది, ప్రత్యక్షమై సౌందర్యరాశి, సర్వాభరణ భూషిత తన్వి, పాశాంకుశధారి, చతుర్భుజ, చిరుగంటల చప్పుడుతో మనోమోహరంగా ఉన్న మొలనూలు ధరించి, మూపురాల గలగలలు, కంకణాల గణగణ, శిరస్సు మీద రత్న కిరీటం, దాని మీద చంద్రరేఖ, చిరునవ్వులు చిందిస్తున్న సుందర ముఖార విందల్లో ముచ్చటగా మూడు కళ్ళు, పారిజాత పుష్ప కేసరం లాంటి శరీరఛాయ, పారిజాత ప్రసూనాఛనాల వర్ణ సమప్రభ, ఎర్రని వస్త్రాలు, రక్తచందన చర్చ, ఒక దయా సముద్రం, ఒక కరుణాసాగరం, ప్రసన్నముఖి, సర్వశృంగార వేషాఢ్య, సర్వద్వైతారిణి, సర్వజ్ఞ, సర్వకర్త్రి, సర్వాధిష్టాన రూపిణి, సర్వవేదాంత సిద్ధ, సచ్చిదానంద రూపిణి. దేవతలంతా సాష్టాంగ నమస్కారాలు చేశారు. ఏమి పని, ఎన్ను ఎందుకు పిలిచారా అని అడిగింది. దేవతలు వినయంగా అభ్యర్థించి, జగన్మాత దేవతలందరినీ విడిపీడించుకుంటున్న వృత్రుణ్ణి సమ్మోహపరచు. అతడు దేవతలను నిశ్వసించేట్టు విమోహపడు. అతన్ని సంహరించే ఆయుధానికి, వజ్రాయుధానికి తగిన బలం, శక్తి సమకూరు. అతడు దానితో సంహరింపబడేలా చూడు. దేవతల అభ్యర్థన జగన్మాత సరే అని వెంటనే అంతర్ధానమై దేవతలు సంతోషంతో తమ తమ నిలయాలకు వెళ్ళారు. ఇది 5వ అధ్యాయం, 59 శ్లోకాల భావం. ఋషి దేవతల సామ ఉపాయం. దేవతలు, ఋషులు అందరూ కలిసి వృత్రుడి ఆశ్రమానికి బయలుదేరి వెళ్ళారు. తపోమయ తేజస్సుతో అగ్నిలా ప్రజ్వరిల్లుతున్న వృత్రుడిని చూశారు. ముల్లోకాలను ఆక్రమిస్తున్నట్టు, సకల దేవతలను స్వాధీనపరుచుకుంటున్నట్టు భాషించారు. ఋషులు మెల్లగా దగ్గరకు వెళ్ళి ప్రేమగా పలకరించారు. దేవకార్య సిద్ధిని కాంక్షించి సామోపాయంగా రసాత్మకంగా ప్రసంగించారు. వృత్ర మహాభాగ, సర్వలోక భయంకర, వ్యాప్తం త్వయైకతత్సకలం బ్రహ్మాండమఖిలం కిలా. మహాభాగా నువ్వు భయంకర, సర్వలోక భయంకర. వృత్రా నీ తేజస్సు అనంతం, నీ తపస్సు అమోఘం. బ్రహ్మాండమంతటా నువ్వే వ్యాపించావు. నీకిప్పుడు ఇంద్రుడితో ఇక వైరమేమి? అది అతడికే కాదు, నీకు కూడా సౌఖ్య విఘాతం. ఇద్దరికీ దుఃఖప్రదమే. ఇద్దరి ఆలోచనలు నిరంతరం అదే మింగేస్తూ మీరిద్దరూ హాయిగా కంటి నిండా నిద్రపోయి ఎంతకాలం అయ్యిందో. నువ్వు నిద్రపోవడంలా అతడిని నిద్రపోనివ్వటం లేదు. శత్రు భయంతో చింతార్తుడైన వాడు ఎంత బలశాలి అయినా సుఖంగా నిద్రపోగలడా? నత్వం స్వపిషి సంతుష్టో నాసి మఘవాపద, సుఖం స్వమితి చింతార్తో ద్వైర్యద్వైరజం భయం. విలువైన కాలమంతా మీకు యుద్ధాలతోనే గడిచిపోతోంది. దేవతలు, దానవులు, మానవులు, సకల ప్రజలు ఇబ్బందులు పడుతారు. ఎందరెందరో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సంసారంలో సుఖాలు గ్రహించాలని, దుఃఖాలు విడిచిపెట్టాలని పెద్దలన్నమ దీన్ని పూర్తి వ్యతిరేకం చేస్తున్నారు. ఒకటితో వైరం పెట్టుకున్నాడంటే ఇక వాటికి సుఖం ఉండదట్టే ఖచ్చితమైన నిర్ణయం. దీని సంగ్రామ రసికులైన సూర్యుడు అభిలషించి ప్రశంసించవచ్చు, కానీ పండితులు మాత్రం హర్షించరు. న సుఖం కృతవైరస్య భవతీతి వినిర్ణయ, సంగ్రామ రసికా శూరా ప్రశంసంతి న పండిత. పంచేంద్రియ సుఖాలు హరిస్తుంది యుద్ధం. శృంగార చతురుడు పుష్పాలతోనైనా యుద్ధాలు చెయ్యకూడదంట. నీదేమిటో తీవ్ర విశిఖాలతో సంవత్సరాల తరబడి యుద్ధాలు చేసుకుంటూ వస్తా. యుద్ధంలో విజయం అనేది ఎప్పుడూ సందేహం.
కానీ అందరికీ గాయాలు అవ్వడం అనేది మాత్రం నిజం. జయాపజయాలే కాదు, ఈ విశ్వమంతా దైవాధీనం. అది తెలిసి మీరు కలహరించుకుంటున్నారేమనుకోవాలి. సకాలంలో స్నానం చెయ్యడం, భోజనం చెయ్యడం, పడుకోవడం, భార్యతో పరిచర్యలు పొందడం, ఇవి కదా సంసారంలో సుఖాలు. వీటిని మీరు పొంది ఎన్ని వందల ఏళ్ళు అయ్యిందో ఒకసారి ఆలోచించి. యుద్ధంలో ఏ సుఖం ఉందని మీరు కత్తులు దూస్తున్నారు? మాకైతే ఎంతకీ అర్థం కాదు. మరణించాక ఏదో స్వర్గ సుఖం లభిస్తుందని, దానికోసమైనా జీవితకాలాన్ని వృధా చేసుకోవడం, ఇది చాలా ప్రలోభపెట్టే వాక్యం. ఇంతకంటే పనికి మారిన మాట మరొకటి ఈ సృష్టిలో వాంగ్మయంలో ఉంటుందని మేము అనుకో. బాధకు ఓర్చుకొని అందమైన దృఢమైన శరీరాన్ని ముక్కలు చేసుకొని రణరంగంలో కుక్కలకు నక్కలకు అప్పగించి శరీరాన్ని ఆ పైన స్వర్గ సుఖాలు పొందుతాను అనుకుంటే ఇంతకంటే మూర్ఖత్వం ఉందా? ఎంతటి మూర్ఖుడైనా ఇది కోరుకుంటాడా? చిత్వా దేహం వ్యధాం ప్రాప్య శృగాల కరటాదిభి పశ్చాత్ స్వర్గ సుఖావాప్తి కోనా వాంఛతి మందధి. అంచేతవో వృత్ర మహావీర, నీకు శక్కురుడికి గాఢమైన సఖ్యాన్ని మేం వాంఛిస్తున్నాం ఇంద్రుడికి. కానీ నిత్యం కొనసాగాలని కోరుతాం. మైత్రి కుదుర్చుకొని మీరిద్దరూ నిరంతరం ప్రాణికోటిని సుఖపడనివ్వ. మేము సుఖపడ. వైరం శాంతించి యుద్ధ భయం తొలగిపోతే అది అందరికీ ఆనందదాయకం. వేయింబవల్ మీరు యుద్ధం చేస్తుంటే అది మాకెంత పీడగా ఉండేదో. మేము ఎంత శాంతి కాముకలం, అందరం సఖ్యంగా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ ఉంటాం కదా. మా వంటి మునులు అవసరాన్ని బట్టి నిన్ను కాని ఇంద్రుడు కాని సుఖంగా సమీపించ అంటే అవకాశం లేదు కదా. ఇప్పుడు ఇకనైనా మాకు అది దక్క. వృత్రా, నీ ఇద్దరి మేము మధ్యవర్తులు ఒట్టేయించి మీ ఇద్దరి మైత్రి కుదర్చాలని మా సంకల్పం. ఇంద్రుడు ఇక్కడికి వస్తా, నీ ఎదుటనే మేం చెప్పినట్లల్లా శపథాలు చేస్తా. నీ మనస్సుకు సంతృప్తి కలిగినట్టు సంతోషం కలిగి చక్రస్తు శపథాన్ కృత్వా యథోక్తాంశ్చ తవాగ్రత చిత్తంతే ప్రీతి సంయుక్తం కరిష్యతి తు సాంప్రత. ఈ ధరా సత్యాధార, సూర్యుడు సత్యాధారుడు, సత్యశక్తితోనే అతడు ప్రజ్వరిల్లుతున్నాడు. వాయువు వీస్తోంది సత్యం వల్ల. సముద్రుడు మేర మీరడం లేదన్న సత్యమే కాదు. అంచేత మీ ఇద్దరికి ఇవి సాక్షిగా సత్యమైన సఖ్యం ఏర్పడుగా. ఇద్దరూ కలిసి ఒక కంచంలో తింటూ ఒక మంచంలో నిద్రిస్తూ సుఖంగా జీవించు, ఆనందంగా క్రీడించండి, సంతోషంతో విహరించండి. ఏకత్ర శయనం క్రీడా జలకేలి సుఖావనం యువాభ్యాం సర్వదా కార్యం కర్తవ్యం సఖ్యమేత్యచ. వృత్ర దేవేంద్ర సంధి. మహర్షుల ప్రసంగానికి వృత్రుడు ప్రసన్నుడై వినయంగా స్పందించాడు. మహానుభావులారా, మీరంతా మహా తపస్సులు, మాననీయులు. మీ వంటి మహామునులు మిథ్యావాదాలు చెయ్యరు. సదాచార సపరాయణులు, శాంత చిత్తులు. మీరు మోసాలు చెయ్యరు. మీకు అవి తెలియవు కనుక చెబుతా. శత్రుత్వం పెట్టుకున్న వాడితో, శక్తుడితో, స్తబ్దుడితో, కాముకుడితో, తేజోహీనుడితో బుద్ధిమంతుడు ఎవడు సఖ్యం చెయ్య. కృత వైరే సతే శబ్దే కాముకే చ గతత్విత నిర్లజ్జే నైవ కర్తవ్యం సఖ్యం మతిమతాసత. మీరంటున్నట్టు ఇంద్రుడు సిగ్గులేనివాడు, దురాచారు, బ్రహ్మహత్య పాతకుడు, లంపడు, శఠుడు. అలాంటి వాడిని ఎప్పుడూ ఎవ్వడూ విశ్వసించడు కూడా. మీరంతా నిపుడు, ఏ రకమైన ద్రోహ బుద్ధి లేనివాడు, శాంతచిత్తు కనుక అతివాదుల విస్తృత ప్రవృత్తుల గురించి మీకు బొత్తిగా తెలియ. భవంతో నిపుణ సర్వే న ద్రోహమతయ సదా
అనభిజ్ఞాస్తు శాంతత్వాద్విత్తానాం అతివాదిన. ఈ మాటలు మునులు ఆశ్చర్యపోయి అయినా ప్రయత్నం వదల సంభాషణ కొనసాగించారు. వృత్రా, ఎవడు చేసుకున్న కర్మ వాడు అనుభవిస్తా. అది శుభమైన అశుభమైన అనుభవం తప్ప ఒకడికి ద్రోహం చేసి ఎవడైనా శాంతిగా బతకగలడా? ఎంతగా మనస్సుని చంపుకుంటే మాత్రం వాడికి శాంతి ఉంటుందా? విశ్వాసఘాతకుడు నరకానికి పోతాడు. బతికుండగానే మహా దుఃఖం అనుభవిస్తాడు. బ్రహ్మహంతలకు నిష్కృతి ఉంది. సురాపానం చేసిన వాళ్ళకి ప్రాయశ్చిత్తము. విశ్వాసఘాతులకు మిత్ర ద్రోహులకు మాత్రం నిష్కృతి అంటూ లేదు. నిష్కృతి బ్రహ్మపుత్రాణం బ్రహ్మహంతॄణాం సురాపానాంచ నిష్కృతి విశ్వాసఘాతినాం నైవ మిత్రద్రోహా కృతామ. అంచేతవో సర్వజ్ఞ, ఇంద్రుడితో సంధి కుదుర్చుకోవటానికి నీ మనస్సులో ఉన్న నియమం ఏమిటో నువ్వే చెప్పు. దాని ప్రకారమే మీ ఇద్దరికీ ఒక వడంబడిక కుదురుస్తాం. మైత్రి ఏర్పడు. విప్రులారా, మీకున్న వరం మీకు తెలుసుకుదా? నాకున్న వరం ఎండిన వస్తువుతో కాని, తడిసిన ఆయుధంతో కాని, రాతితో కాని, వజ్రంతో కాని, రాత్రి కాని పగలు కాని, ఇంద్రుడి చేతిలో కాని, దేవతల చేతిలో కాని నేను వజ్రుణ్ణి కాని. ఇది బ్రహ్మదేవుడి ఇచ్చిన వరం. దీనికి కట్టుబడి మీరు సంధి కుదర్చగలిగితే కుదర్చండి. అది ఒక ఇంద్రుడితోనే, మిగతా వాళ్ళతో కాదు. ఈ నియమానికి మునీశ్వరులు వెంటనే అంగీకరించారు. ఇంద్రుణ్ణి పిలిపించారు. అతడి సమక్షంలో నియమం మరొక్కసారి స్పష్టంగా వినిపించాడు. ఇంద్రుడు ఒప్పుకున్నాడు. చెయ్యమన్న శపథాలన్నీ చేశాడు. చెయ్యమన్న ఓట్లన్నీ వేశాడు. అప్పటికే ఇంద్రుడికి భయం వదిలిపోయి జ్వరం తగ్గింది. అగ్నిదేవుడు సాక్షిగా మునీశ్వరుల సన్నిధిలో వృత్తుల దేవేంద్రుల సంధి కుది. వృత్తుడు ఇంద్రుడి శపథాలు పూర్తిగా విశ్వసించాడు. మిత్రుడయ్యాడు. ఇద్దరూ ఆత్మీయంగా సహచరులయ్యారు. ఒకప్పుడు నందనవనంలో, ఇంకొకప్పుడు గంధమాదన పర్వతం మీద, మరొకప్పుడు సముద్ర తీరంలో ఆనందంగా ఆరమరికరు లేకుండా విహరిస్తారు. వృత్తుడు మైమరచి ఆనందిస్తాడు. ఇంద్రుడు మాత్రం ఎప్పటికప్పుడు ఉపాయాలు ఆలోచిస్తూనే అతన్ని సంహరించే అవకాశం కోసం జాగ్రత్తగా ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడూ ఉద్విగ్న మనస్కంగానే కనిపి శక్రోపి వధకామస్తు తదుపాయా నచింతయత్ రంధ్రాన్వేషే సముద్విగ్న స్తదాసీత్. మఘవా భృష. కాలం గడుస్తోంది. నెలలు ఏళ్ళు అయిపోయాయి. దారుణమైన ఇంద్రుణ్ణి నిజంగానే విశ్వసించాడు కొడుకొని గ్రహించి ఒక రోజున స్వయంగా బయలుదేరి వృత్తుడి దగ్గరికి వచ్చాడు. నాయనా వృత్రా, పుత్రా వృత్రా, ఇతను చెబుతున్నారు వినరా తండ్రి. శత్రుత్వం పెట్టుకున్నవాడి ఎప్పుడూ నమ్మకూడదు. ఇంద్రుడు నీతో కృతవైరుడు, పైగా అసూయాపరుడు, పరమలోభి, ఐశ్వర్య మతమత్తుడు, ద్వేషపరాయణ, పరుల దుఃఖాలకు పండగలు చేసుకునే నీచు, పరదారలంపడు, పాపి, నయవంచకు, నిరంతరం రంధ్రాన్వేషి, ద్రోహబుద్ధి, మాయావి, మాదగర్వి, తల్లి గర్భంలో ప్రవేశం గర్భవిచ్ఛేదం చేసిన క్రూరుడు, పాపభీతి ఏమాత్రం లేనివాడు. అతన్ని నువ్వు విశ్వసిస్తున్నావు. ఇది నీకు తగదు. ఒకసారి మహాపాపం చేసిన వాడికి ఇక సిగ్గేమిటి, ఎగ్గేమిటి. ఎన్ని సాహసాలైనా, ఎన్నిసార్లైనా, ఎన్ని పాపాలైనా పుత్రగా ఇంద్రుణ్ణి నమ్మద్దు అని ప్రేమగా ఉపదేశించాడు. కాని వృత్తుడు వినిపించు. పోగాలం దాపురించింది. ఎలా వింటాడు? వృత్ర వధ. ఒక రోజున సముద్ర తీరంలో వృత్తుణ్ణి కలుసుకొని ఇంద్రుడు. అది సంధ్యా సమయం. రాత్రి కాదు, పగలు. అదొక దారుణ ముహూర్తం. ఇంద్రుడికి ఆలోచన మెదిలి. అది సంధ్య, రౌద్ర రూపిణి. రాత్రి పగలు కాదు.
వరదానంలో ఇవి రెండే కదా మినహాయింపు. వీటిని సంహరించడానికి ఇది సమయం. ఒంటరిగా ఉన్న కనుతూపు మేరలో జనసంచారం లేదు. బాగా దొరికాడు నా కొడుకంటమే అలా దొరికాడు అనుకుని విష్ణుమూర్తిని స్మరి ప్రణాళిక ప్రకారం నారాయణ అదృశ్య రూపంలో వచ్చి వజ్రాయుధంలో ప్రవేశించ. అప్పుడు కనుక అతన్ని సంహరించకపోతే ఇప్పుడు కనుక నాకు ఏ శ్రేయస్సు ఉండదు. శత్రువు బలవంతుడైనప్పుడు వంచన చేసి మట్టు బెట్టమని రాజని. కాబట్టి నిస్సందేహంగా వీణ్ణి ఇప్పుడు సంపాదించిందే అను మరొక్కసారి దృఢంగా నిశ్చయించు. ఆయుధం తడిది కాకూడదు, పొడిది కాకూడదు, శిలాదారులోహ నిర్మితం కాకూడదు. ఎలా ఈ ఆయుధంతో వీణ్ణి చంపాలి? ఏ ఆయుధం? ఒక్క క్షణం మారు ఎదురుగా సముద్ర తరంగాల మీద పెద్ద నురుగు కనపడి, అవును అది తడి కాదు, పొడి కాదు, శిలాదారు లోహాలతో ఏదీ కాదు. దాన్ని ఆయుధంగా ఉపయోగిద్దాం అనుకుని ఒకసారి జగన్మాతను ఆది పరాశక్తిని మనసా ధ్యానించాడు. ఆ పరాశక్తి తన తేజోంశాన్ని ఫేనపుంజంలో నురుగులో ప్రవేశమే. ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని వృత్తుడి కంటపడకుండా నురుగులో ముంచాడు. ఫేనావృతమైన వజ్రాయుధాన్ని వృత్తుడి పైకి విస. అంతే, అది తగిలి తగలంగా పర్వత శిఖరంగా కూలిపోయాడు వృత్తుడు. ఫేనావృతం పవిం తత్ర చక్రశిక్షేపతం ప్రతి సహసా విషపాతాశు వజ్రాహత ఇవాచన. దేవేంద్రుడు ఆనంద పరవశుడయ్యాడు. మహర్షులు సంతోషించారు, ఇంద్రుని స్తుతించారు. దేవతలు సంబరపడ్డారు. అందరూ కలిసి జగన్మాతకు భక్తి ప్రపత్తులతో ధ్యాని స్తోత్రాలు చేసి ఆవిడ అనుగ్రహంతోనే కదా వృత్తుల్ని సంహరించగలిగామని వినయ విధేయులతో కృతజ్ఞతలు ప్రకటించుకొని దేవేంద్రుడు తన నందన ఉద్యానవనంలో పరాశక్తికి ప్రాసాదం ఆలయం కట్టించాడు. పద్మరాగమణి నిర్మితమైన మూర్తి ప్రతిష్ఠించాడు. దేవతలంతా 3 పూట్ల ఆ మందిరంలో చేరి అమ్మవారిని అర్చించటం మొదలై నిర్జరులందరికీ జగదీశ్వరి కులదేవత ఇలవేల్పై వృత్రహంత్రి అనే నామధేయం అప్పటి నుంచి ఆరాధనలు అందుకొని తర్వాత దేవేంద్రుడు మహావిష్ణువును భక్తితో పూజించి సంతోషపరిచ. వాయువు శుభప్రదంగా సుఖప్రదంగా వీవటం ప్రారంభి. గంధర్వ యక్ష కిన్నరాదులంతా వృత్ర వధతో సంబరాలు జరుపుకున్నారు. నిజానికి వృత్తుడిని సంహరించి నురుగులో ప్రవేశించిన పరమేశ్వరి శక్తే అయినా ఇంద్రుడు పైకి కనిపించే కారణం కనుక వృత్రహంత అనే కీర్తిని తాను పొంది ఉప్పొంగిపోయాడు. ఇది అధ్యాయం 6లో 66 శ్లోకాల భావం. 68 మహర్షుల పశ్చాత్త వృత్రవధను కళ్ళారా చూసి ఇంద్రుడి అర్చనలు అందుకొని విష్ణుమూర్తి వైకుంఠం చేరుకున్నాడే కానీ మనస్సులో ఆందోళన కనపడు. ఇంద్రుడు మనస్సులోనే భయపడుతూ అమరావతి సంధి కుదిర్చిన మహర్షులు భయపడి ఎంత మహాపాపం చేశాం, పలికిని పంచాను కదా, అతన్ని వంచాం కదా, మనం మునులమా, మనం మహర్షులమా, ఆపదలకు తగం కాక మన మాట మీద నమ్మకంతో కదా వాడు వృత్తుడు ఇంద్రుడితో స్నేహం చేశాడు. ఇంద్రుడేమో విశ్వాసఘాతకుడయ్యాడు. ఇంద్రుడితో సాంగత్యం వల్ల మనము విశ్వాసఘాతకులం అనిపించకుండా ఏమిటి అతడితో మనకు ఈ మమకారం? ఎంత తప్పు చేశాను! సర్వ అనర్థాలకు సర్వ పాపాలకు మమకారమే మూలక. ఇంద్రుడి పట్ల మమకారంతో శపథాలు చేయి వృత్తుడిని మోసగించాం, అన్యాయం చేశాం. పాపాత్మలకు ఆలోచన అందించినవాడు, సలహా చెప్పినవాడు, ప్రేరేపించినవాడు, వారి పక్షాన నిలిచినవాడు ఆ పాపంలో నిశ్చయంగా సమాన భాగస్వామి అని పెద్దలు అంటారు.
మంత్రకృత బుద్ధిదాత చ ప్రేరక పాపకారిణాం పాపభాక్సభైవ నూనం పక్షకర్త తథైవ. ఇంద్రుడికి సహాయపడ్డాడు కనుక ఈ మహాపాపంలో విష్ణుమూర్తి కూడా భాగముంది. తెలా పాపం తలా పిలిక. అయ్యో, స్వార్థం ఎంతటి వాడినైనా ఎంతటి పాపానైనా చేయిస్తుంది కదా. స్వార్థపరుడు భయపడడు, సిగ్గుపడడు. ఇంద్రుడితో చెయ్యి కలిపి విష్ణుమూర్తి కూడా నింద్యుడయ్యాడు కదా. మానం స్వార్థపరం నూనం స్వార్థపరం ప్రాణీ ప్రార్థపర ప్రాణీన పాపాత్రాసమసుడి హరిణా హరిసంగేన సర్వదా దుష్కృతం కృతం. పురుషార్థాలు 4 2 అంతరించి 2 జీవించి ఉన్నట్లు ఉంది. మొదటిది చివరిది ముల్లోకాల్లో బహు దుర్లభ. అర్ధకామాలే అందరికీ సమ్మతమైన ప్రశస్తమైన. ధర్మం ధర్మం అంటూ మహానుభావులైన గొంతు చించుకోవడ వంటి దంభమేమో డబ్బు. ఆచరణలోకి వచ్చేసరికి వాళ్ళు కూడా అర్ధకామాలకు లొంగిపోతారన్నమాట. ఇంతే కదా మా ప్రవర్తన వల్ల తేలింది. అర్ధకామో ప్రశస్తౌ ద్వౌ సర్వేషాం సమ్మతౌ ప్రియౌ ధర్మం ధర్మేతి వాగ్వాద దంభోయం అగతామ. అర్ధకామౌ ప్రశస్తౌ ద్వౌ సర్వేషాం సమ్మతౌ ప్రియౌ. యౌ మీద నడిచించండి. అర్ధకామౌ ప్రశస్తౌ ద్వౌ సర్వేషాం సమ్మతౌ ప్రియౌ ధర్మం ధర్మేతి వాగ్వాద దంభోయం మహతామ. మణీశ్వరుడు ఈ విధంగా తీవ్ర మనస్తాపానికి లోనై నిరుత్సాహంగా విమనస్కంగా తమ పనులను నెమ్మదిగా చేసుకుంటున్నారు. ఇంద్రుడితో చేతిలో వృత్తుడు అన్యాయంగా మరణించిన వార్త తండ్రి స్పష్టకు దారుణంగా విని రోజించాడు, దుఃఖించాడు, పరితపించాడు. క్షణంలో ఒక నిర్వేద భావం అలము. పుత్రుడి ఆశ్రమానికి వెళ్ళాడు. కళీబలాన్ని చూసి బాబురుమని కాసేపటికి తేలిపడి తనకు తానే ఓదార్చు శాస్త్రీయంగా ఉత్తర క్రియలు జరిపి నదీ జలాలలో స్నానం చేసి పుత్రుడికి నీళ్లు వదిలాడు. శోకం పట్టలేక మిత్రఘాతకుడైన దేవేంద్రుని ఒక పెట్టున శపించాడు. శపథాలలో మోసగించిన నా పుత్రుడి సంహరించినట్టే ఇంద్రుడు కూడా మహా దుఃఖాన్ని పొందుగాక అని శపించి త్వష్ట అక్కడ నిలబలేక మేరు శిఖరానికి వెళ్ళిపో తీవ్ర నియమాలతో చండ ప్రచండంగా తపస్సు చేస్తున్నాడు. వ్యాస భగవానుడు కథ ఇక్కడి దాకా చెప్పి ఒక్క క్షణం ఆగాడు. వెంటనే జనమేజయుడు ప్రశ్నించాడు, పితామహ, వృత్రుణ్ణి సంహరించి దేవేంద్రుడు ఏ అవస్థలు పొందారు? సుఖపడ్డాడా, దుఃఖమా? ఒక్క ముక్క నాకు తెలియజేయి అన్నాడు వ్యాసుడు. అన్నాడు జనమేజయ, ఏమిటి అలా అడుగుతావు? అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ ఫలాశుభాశుభం. అది ఎవ్వడికైనా ఎంతటి వాడికైనా తప్పదు కదా. బలవంతులతో బలహీనులో అల్పులో అధికము కర్మఫల అనుభవించాల్సిందే కదా. దేవతలకైనా మానవులకైనా అది తప్పదు కదయ్యా. అసలు ఇంద్రుడికి ఇలాంటి ఆలోచన చెప్పిన వాడెవడు? 4 చేతులున్నవాడు, పైగా వజ్రాయుధంలో ప్రవేశి వృత్ర వధకు తానై సహకరించిన వాడు విష్ణువే కదా. కానీ పాపం పండి దేవేంద్రుడు ఆపదలో ఇరుక్కునేసరి విష్ణుమూర్తి కనీసం తొంగి చూడను కూడా లేదు. వంగి వాలల. దైవమే ప్రతికూలిస్తే ఇంకా ఎవడు ఆదుకుంటాడయ్యా చెప్పు. తల్లి, తండ్రి, భార్య, సోదరుడు, సేవకుడు, మిత్రుడు ఎవ్వడు సహకరించలేడు కూడా. చేసుకున్నవాడి చేసుకున్నంత మహదేవ అన్నారు. పాపపుణ్య ఫలాలకు ఎప్పుడు భోక్త కర్త ఒకటి. లోక్కి భోక్త పాపస్య పుణ్యస్య కర్త భవతి సర్వద. ఇంద్రుడితో అశాంతి. వృత్రుణ్ణి సంహరించిన నాటి నుండి శచీపతి ఇంద్రుడి
నిస్తేజస్కుడైపోయాడు. దేవతలు కూడా అతన్ని బ్రహ్మహంత అని చాటుమాటును నిందించడం మొదలుపెట్టి ఒట్లు వేసి శపథాలు చేసి మైత్రి కుదుర్చుకొని గాఢంగా విశ్వసించిన మిత్రుణ్ణి నిర్దాక్షిణ్యంగా సంహరించాడంటే మనవాడు ఎంతటి క్రూరుడో కదా. ఇతడా మన నాయకుడు, ఇతడా మన పాలకుడు అంటూ దేవగంధర్వ యక్ష గానతుల వాళ్ళు ఇద్దరూ కలిపి ప్రతి చోట గోష్ఠులతో యోష్ఠులలో ఉద్యానవనాలలో విస్తారంగా చర్చించుకుంటూ వేదాలు చదువుకున్నారు. మునీశ్వరులు ఏం లాభం, వాటిపై ప్రమాణ బుద్ధి విడిచిపెట్టి వృత్తుల్ని మోసం చేశారు. నమ్మించి మోసం. ఎంత దారుణం! ఇది మునీశ్వరులకు న్యాయమైన విధానమా? తగున? వేదమతం విడిచిపెట్టి ఘాతమతం స్వీకరించారా? వీళ్ళు విష్ణువు ఇంద్రుడు కలిసి కుట్ర పన్నకపోతే వృత్తుడు మరణించేవాడ. ఈ లోకాలు అన్నింటా అవే చర్చలు రహస్యంగా బహిరంగంగా తీవ్రంగా సాగే. ఇంద్రుడు తన కీర్తికి కళంగాన్ని తెచ్చిపెట్టే ఈ కథలు తెలుసుకొని స్వయంగా విన్నారు. కీర్తిపోయాక ప్రాణాలు ఉండే లాభం. వాడి బతుకు ఒక బతుకేనా? కుళ్ళు బతుకు. సహస్రావేంద్రో వివిధా స్వకీర్తే హానికారక యస్య కీర్తిర్హతా లోకే దిక్తశ్చైవ కుజీవిత. ఒకప్పుడు ఇంద్రద్యుమ్నుడు అనే రాజర్షి ఉండే. అతడు దారి వెంట పెడుతుంటే శత్రువు కూడా చిరునవ్వులు చిందించాడు. అంతటి వాడు సైతంతా సంపాదించుకున్న సత్కీర్తి నశించడంతో స్వర్గం నుంచి పతితుడయ్యా. ఇంకా కేవల పాపాత్మల పతనం గురించి ఏం చెబుదాం? చిన్న అపరాధంతో యయాతి పతితుడై 18 యుగాల పాటు పీత ఎండ్రకాయగా జీవితం గడపాల్సి వచ్చి భృగు మహర్షి శాపం వల్ల విష్ణుమూర్తి పశుపక్షాది జన్మ ఎత్తాల్సి, వామనుడై బలి చక్రవర్తిని యాచించాల్సి వచ్చి, రాముడై సీతా విరహంతో అడవుల పాలు కావాలి. అలాగే ఇంద్రుడు కూడా ఈ బ్రహ్మహత్య మహాపాపం మనశ్శాంతిని కోల్పోయాడు. కొలువు తీరడం పూర్తిగా మనిషి ముఖం చెల్లడంలా భయత్రస్తుడై విశ్వసిస్తూ నిశ్చేతనుడై నిరంతరం ఏదో పరధ్యానంలో ఉంటాడు. పిలిచినా కుదిపినా పలుకు ఉలుకులే. శచీదేవికి ఇదంతా వింతగా కనిపించింది. కంగారు పడి, ప్రభు ఎందుకు ఇంతగా భయపడుతున్నావు? నీ శత్రువు ఉత్తరుడు మరణించాడు కదా. వికృతంగా ఉత్సాహంగా ఉండాల్సి నిశ్చింతగా ఉత్సాహంగా ఉండాల్సింది పోయి దిగులుగా బెంగగా ఉంటున్నావి. నీ మనసులో ఉన్న బాధ ఏమిటో చెప్పు. ఈ నిట్టూర్పులేమిటి? పరధ్యానమేమిటి? వృత్తుడి కన్నా బలవంతుడైన శత్రువు ఉంటాడా? నీ మనసులో ఉన్న బాధ ఏమిటో చెప్పు. ఈ నిట్టూర్పు లేని పరధ్యానమే వృత్తుడి గంట బలవంతుడైన శత్రువు ఇంకెవడైనా మిగిల ఏమిటి కాదు అని చాలా ప్రేమగా లాలనగా అని. రాజ్ఞి, నాకు ఇంకా శత్రువులు ఎవరు లేరు, ఆ భయం లేదు. కాకపోతే శాంతి సుఖమే కరువయ్యాయి. బ్రహ్మహత్య మహాపాతానికి భయపడు. గుమ్మం దాటి బయటికి వెళ్ళలేకపో. నందనంలో ఆనందం దొరక, అమృతం దొరకదు. ఇంటిలో కూడా సుఖం లేదు. గంధర్వ గానాలు అప్సరస నృత్యాలు మనశ్శాంతిని ఇవ్వటం లేదు. కామధేను ఉంది, కల్పవృక్షం ఉంది, అయినా మనశ్శాంతి సౌఖ్యం లేదు. ఏం చెయ్యి? ఎక్కడికి సుఖం శాంతి లభించే మార్గం ఇది తెలియక పరితపిస్తున్నా అంటూ ఆవేదనను వెళ్ళబోసుకున్నా. ఇంద్రుడు ఆ క్షణంలో ఇల్లు విడిచి మానస సరోవరానికి వెళ్ళి భయార్థుడై శోకకర్షితుడై ఒక పద్మనాళంలో దూరి దాక్కున్నాడు. సర్పంలాగా
నీటిలో నివసిస్తున్నారు. నహుషుడికి ఇంద్రపద సింహాసనం విడిచిపెట్టి ఇంద్రుడు వెళ్ళిపోయాడనే వార్త వైకుంఠంలో గుప్పుమ అరాజకత్వం ఏర్పడిందే అని దేవతలు దిగులు చెంది ఋషులు సిద్ధులు గంధర్వులు మరింతగా భయభ్రాంతులే. రకరకాల ఉపద్రవాలు చెలరేగి వర్షాలు లేక కరువు కాటకాలు విలయ తాండవై భూగోళమంతా వైభవం కోల్పోయి నదులు ఇసుక పర్రలైపోయాయి. చెరువులు ఎర్రింకిపోయాయి. పరిస్థితి చెయ్యి దాటిపోతోందని గ్రహించిన దేవత ఋషులు సమావేశమై తీవ్రంగా చర్చి అరాజకత్వం తొలగటానికి ఒక నిర్ణయం తీసుకు నహుషుడి ఇంద్ర పదవిలో కూర్చోబెట్టాడు దేవేంద్రుడుగా ప్రకటించి. నహుషుడు స్వతసిద్ధంగా ధర్మాత్ముడే అయిన ఆ పదవిలో కూర్చునేసరికి రజోగుణం ప్రకోపి విషయాసక్తుడై మన్మధుడికి దాసుడు అయ్యా. ఉద్యానవనాల్లో అప్సరసలు కామక్రీడలతో మునిగి తేల్తారు. ఆ గోష్ఠుల్లో శచీదేవి గుణగుణాలు విన్న మనసు ఆమె పైకి మడి ఋషులను పిలిచి అడిగా, శచీదేవి నన్ను సేవించుకోవడం లేదెందుకు? మీరంతా కలిసి నన్ను ఇంద్రుడిని చేశారు కదా. నేనిప్పుడు మీకు దేవతలకు దిక్పాలకుల అధినాయకుణ్ణే కదా. నన్ను రంజింపచెయ్యటం మీ అందరి కర్తవ్యం. ఇంద్రుడిని శచిని పంపించండి. ఈ రోజే నా మందిరానికి రావాలి, నన్ను సేవించ. ఋషులంతా అవాక్కైపోయారు. ఎంతగానో ఆలోచించారు. ఏ ఉపాయం తట్టదు. చేసేది లేక మెల్లగా శచీదేవి దగ్గరకు వెళ్ళారు. వినయంగా నమస్కరించి సిగ్గుపడుతూ జంకుతూ, ఇంద్రపత్ని, ఈ నహిషుడు మరీ దురాచారుడై నిన్నే కోరుతున్నా. మా మీద చిందులు తొక్కుతున్నాడు. ఏం చెయ్య? అతనికి అధీనులం ఇంద్రుడిని చేశాం కదా. మాటలు విన్న శచీదేవి మనసు భగ్గుమంది, భయపడింది, అసహ్యించుకుంది. అన్నీ మనస్సులోనే అణచుకొని త్వరగా బృహస్పతి దగ్గరికి వెళ్ళి నహుషుణ్ణి రక్షించమని శరణు వేడింది. దేవగురుడు అభయహస్తమిచ్చాడు. పుత్రీ, భయపడకు. నహుషుడి బారి పడకుండా నిన్ను కాపాడు. ఇది సనాతన ధర్మం. శరణాగతుల్ని శత్రువులకు అప్పగించేవాడు నరాధం. వాడు నరకానికి పోతాడు. శాశ్వతంగా ఆత్మలో అక్కడే ఉంటాడు. నేను అటువంటి పొరపాటు చెయ్యి. అభయం ఇచ్చానంటే రక్షించానన్నమ. ధైర్యంగా ఉండు అన్నాడు. శచీదేవికి బృహస్పతి రక్షణ కల్పించాడనే సమాచారం తెలిసి నహుషుడు కోప్పడ్డాడు. మౌనం తాపం మరించి ప్రజ్వలింది. మనస్తాపం, మన్మథత దేవతను పిలిచి ఈ నేరానికి బృహస్పతిని సంహరించాలని. ఆ మూఢుడు ఇంద్రాణి తన ఇంట్లో శరణమిస్తాడా? ఎంత అహంకారం అంటూ విరుచుకుపడి ఋషులు దేవతలు విస్తుపోయి సౌమ్యంగా నచ్చ చెప్పే ప్రయత్నం చేసి, రాజేంద్ర, దయచేసి నీ కోపాన్ని తగ్గించు. ఎంతటి వాళ్ళకైనా పాపబుద్ధి పనికి రా. పరకాంతను వాంఛించడం మహాపాపమని శాస్త్రాలు. అందులో శచీదేవి మహాస్వాది. భర్త జీవించి ఉండగా మరొకరిని ఎలా భర్తగా తీసుకుంటుంది? ఇప్పుడు నువ్వు ముల్లాకాలకు అధిపతి. ధర్మబద్ధంగా లోకాలు నడిపించాలి. నువ్వే అధర్మానికి పాల్పడితే ఇక ఏ లోకంలోనైనా ధర్మం అనేది నిలుస్తుందా? శిష్టాచారాలు కాపాడడం ప్రభువుల కర్త. అంచేత ఒక్కసారి ధర్మం గురించి ఆలోచన. శచీదేవి కన్నా అందగత్తెలు సురవార వనితలందరూ. వాళ్లతో సేవలందుకు. అది కాక శృంగారానికి రతి అనే ముఖ్యం. స్త్రీ పురుషులకు పరస్పరం ఉంటేనే అనురాగానే రతి అంట. ఆ ఇద్దరిలో ఏ ఒక్కరికి లేకపోయినా అది ఆనందప్రదం కాదు. బలాత్కారం ధనభంజకం.
అంచేత పరకాంతను అనుభవించాలనే ఆలోచనే విరమించుకో. ఉత్తమోత్తమమైన దేవేంద్ర పదవి అధిష్ఠించి దానికి తగ్గట్టు సద్భావంతో ఉన్నతంగా ఉదాత్తంగా ఉత్తమోత్తమైన ఉదాత్తంగా ప్రవర్తించడం అవసరం. అలవరుచుకో. పాపాలను అభివృద్ధి నశిస్తాయి. పాపాల పట్ల అభివృద్ధులు పుణ్యాల పట్ల మరింతగా అభివృద్ధి పెరుగు. అంచేత పాప చింతలు వదిలిపెట్టి మంచి ఆలోచన చెయ్యి. అందరికీ క్షేమద. వృద్ధిక్షయస్తు పాపే పుణ్యే వాది వివర్ధన్ తస్మాత్ పాపం పరిత్యజ్య సన్మంతిం కురు పార్థివ. ఋషుల ఉపదేశాన్ని నహుషుడికి రుచించాలి. వాదానికి దిగి ఋషులారా మంచి ఉపదేశమే చేశారు కదా, కానీ లోగడ మీదేమి గౌతముడి భార్యని కికురించి అనుభవించలేదా? బృహస్పతి ఇల్లాన్ని చంద్రుడు వాయించలేదా? అప్పుడు మీరంతా ఏమయ్య ఈ నీతులు చెప్పి ఎందుకు వారించలేకపోయి? అయినా ఎవరికైనా నీతులు చెప్పడం తేలికేనయ్యా. వినేవాడు ఉండాలి, కానీ ఆ విషయంలో అందరూ ఘనాపాటు. తాము ఆచరించి చూపించే ఉపదేశకుడు అరుదుగా ఉంటారు లోకం. పరోపదేశే కుశలా ప్రభవంతి నరఃకిల కర్తా చైవోపద్వేష్టా చ దుర్లభ పురుషో భవేత్. అంచేత ఇటువంటి ఉపదేశాలు నాకేమీ చెయ్యకండి. శచీదేవి నా దగ్గరకు వచ్చేట్టు చూడండి. అందుకు బహుమతిగా మీరు ఆశ్చర్యపోయే హితం చేస్తారు. దేవతలను ఆ దేవతలను ఆనందపడు. ఇది మీకు నాకు దేవత సుఖప్రదమైన మరింక ఎలా జరిగినా నేను సంతోషించను. ఇది సత్యం. బతిమారి ఒప్పిస్తారు, బలాత్కారం చేసి తెప్పిస్తారు, మీ ఇష్టం. ఆవిడ ఇక్కడికి రావాల్సింది. శచీ రక్షణ బృహస్పతి మన. నహుషుడు ఇంత ఖచ్చితంగా చెప్పేసరికి దేవతలు మునులు భయపడ్డారు. మదనాతురుడు ఉన్నాడు, మొండికేశ ఏమైనా చేస్తాడు అని సామోపాయంగా ఎలాగోలా ఒప్పించి ఇంద్రాణి తీసుకొస్తాం. తొందర పడకని నహుషుడిని ఒప్పించి అందరూ కలిసి బృహస్పతి ఇంటికి వెళుతూనే బృహస్పతికి నమస్కరించి, అంగీరస, ఇంద్రానికి నువ్వు రక్ష ఇచ్చావని మీ ఇంట్లో ఉందని తెలిసి ఆమెను మనం నహుషుడికి అప్పగించాలి. ఎందుకంటే అతన్ని మనమే ఇంద్రుడిని చేశాం కదా. అంచేత శచీదేవి అతన్ని పతిగా వరించక తప్ప. ఈ దారుణ మాటలు విన్న బృహస్పతి ఇంతకంటే స్థిరంగా సమాధానాలు చెప్పారు. మునివరులారా, ఏమైనా జరగనివ్వండి, నాకు భయం లేదు. నన్ను శరణుజొచ్చిన ఈ పతివ్రత దిక్కులేని దాన్ని చెయ్య. అయితే బృహస్పతి మరొక ఉపాయం ఏదైనా ఆలోచించి చెప్పు. నహుషుడు శాంతించే మార్గం ఆలోచి, లేకపోతే రేపటి నుంచి ఆ కోపిష్టిని తట్టుకోవటం కష్టమైపోతుంది. మనుల మాటలు బృహస్పతికి సమ్మతించాడు. క్షణం ఆలోచించాడు. ఉపాయం మెరుపులా తట్టి, మహర్షులారా ఒక పంచద. శచీదేవి నహుషుడిని ప్రలోభపెట్టి ఒక ఒప్పందానికి తెస్తూ, నా భర్త ఏమయ్యాడో తెలియదు, మరణించాడని నిశ్చయంగా తెలియకుండా దీన్ని ఎలా వరిస్తా? అంచేత ముందుగా అతన్ని అన్వేషించే ఏర్పాటు చెయ్యి. అది తేలిపోతే ఇబ్బంది పడు. భర్త జీవించి ఉండగా మరొకడిని వరించడం ఏకాంతకైన భావ్యం కాదు కదా అని నహుషుడికి చెప్పిస్తా. ప్రస్తుతానికి గండం తప్పుదు, అలా చేద్దాం, నడవండి అంటూ శచీదేవిని తీసుకొని బృహస్పతి మునులతో శచీదేవి వెంట పెట్టుకొని దాని దగ్గరకు వస్తున్న బృహస్పతి ప్రభృతులు దూరంలో చూసి కృత్రిమ వాసవుడు నహుషుడు ఉల్లాసంగా కేరింతలు కొట్టాడు. హే పద్మపత్ర విశాలాక్షి, ఇప్పుడు నేను నిజంగా వాసవుండయి. సకల లోకాలకు నన్ను అధిపతిగా చేశారు కానీ ఈ దేవత ఇదిగో ఇప్పుడు నీ రాకతో నా ఇంద్రత్వం పరిపూర్ణత పొంది. రా, స్వాగతం సుస్వాగతం.
పాపం శచీదేవి పొంగి వస్తున్న దుఃఖాన్ని గుండెల్లో అదుముకొని భయంతో వణికిపో సిగ్గుతో చచ్చిపో హీన స్వరంతో అన్నది, సురేశ్వర ఇంకా అన్యథా భావించ, ఒక చిన్న వరం అర్థిస్తా. నేనొక నిర్ణయానికి రాలేకపోతే కొద్దిగా ఓర్పు. నా భర్త ఇంద్రుడు ఉన్నాడా లేదా నాకు తీరని సందేహంగా, అది తీరిపోతే నేను నీ దానం. అందాక ఓపిక. ఇంద్రుడు ఏమయ్యాడో తెలుసుకోకుండా నేను కానీ నువ్వు కానీ ఒక నిర్ణయానికి రావడం మన ఇద్దరికీ మంచిది. బృహస్పతి ఉపాయం పాలి శచీదేవి పలుకలకు నహుషుడు సంబరపడి ఒప్పుకొన్నాడు. శచీదేవిని పంపాడు. బతుకు జీవడానికి క్షేమంగా ఇంటికి చేరి దేవతలందరినీ సమావేశపరిచి ఇంద్రుడిని వెతకడమని ఆజ్ఞాపి, దేవతలకు ఏం చెయ్యాలో ఎక్కడ వెతకాలో తెలియదు. మళ్ళీ వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తిని శరణు వేడారు. వాసుదేవ, ఇంద్రుడు కనపడటం లేదు. బ్రహ్మహత్య పీడితుడై ఎటు పారిపోయాడో ఎక్కడ దాక్కున్నాడో తెలియదు. చాలా రోజులే అయినా మాకు తెలియక అడుగుతున్నా. దేవాధిదేవ, నువ్వు చెప్పిన సలహా మేర నువ్విచ్చిన ఉపాయం వృత్తుని సంహరించిన ఇంద్రుడు బ్రహ్మహత్య మహాపాతకం ఎలా అంటుకుండు ఏమో. ఇంద్రుడికేమిటి మాకేమిటి, అందరికీ నువ్వే గతి కాప అంటూ సాష్టాంగపడి అశ్వమేధం ఇంద్రుడి పాప విముక్తి. ఇది రేపు తెలుసుకోండి.